విశ్వవిద్యాలయాలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కార్యాలయాలుగా మార్చేశారు. అది వైఎస్ఆర్సీపీ కార్యాలయమా లేకపోతే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయమా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉంది. ఈరోజు ఏంటి, వెంకటేశ్వర స్వామి పేరున్న బోర్డు కూడా కనపడకుండా, ప్రకాశం పంతులు గారు విగ్రహం కనపడకుండా, గోల్డెన్ ఆర్చ్ కనపడకుండా మొత్తం ఏదో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కప్పేసినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే అయితే చేసుకోండి. ఈరోజు వీసీలు అన్ని యూనివర్సిటీల్లో వీసీలు రిజిస్టర్లు రెక్టర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మారిపోయినారు. అది అందరికీ అర్థమైపోయింది. విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీ వేదిక చేసేశారు. అయితే వెంకటేశ్వర స్వామి పేరు కూడా లేకపోకుండా కప్పేయడం మాకైతే అర్థం కాలేదు. అంటే ఇది వెంకటేశ్వర స్వామికి అవమానంగా భావించాలా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగం వాళ్ళ అహంకారంగా భావించాలా ఏంటో మాకైతే అర్థం కాలేదు. మేము 5 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, మేము 14 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, మేము విద్యార్థి విభాగంగా పనిచేసాం. మేము ఎక్కడ కూడా పద్ధతి తప్పి లేదు. మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ గారు కానీ ఒకటే చెప్పేవారు, విశ్వవిద్యాలయాలు రాజకీయ కేంద్రాలు కాకూడదు. విశ్వవిద్యాలయాలు ఉండేది విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసమే విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం, దానికి అనుగుణంగానే మీరు ఉండాలని చెప్పి మాకు అనేక సందర్భాల్లో విద్యా సంఘాలకు మాకు హితబోధ చేయడం జరిగింది. అయితే వీళ్ళ నాయకులు ఏం చెప్పారో ఏమో మా తెలియదు కానీ విశ్వవిద్యాలయం వైసీపీ కార్యాలయం చేసేయండి, దాడులు చేయండి, బ్యానర్లతో నింపేయండి, ఎవరన్నా ప్రశ్నిస్తే కొట్టండి అనే పరిస్థితి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉంది. ఇప్పటికైనా వీసీ గారు స్పందిస్తారా లేదా ఆయన కూడా వైసీపీ కార్యకర్తలాగా ఉంటాడా ఏంటనేది మేము కూడా చూస్తున్నాం.